మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 5 ఏళ్లలో వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు సాగించినటువంటి ఆగడాలు అన్నీ ఇన్ని కావు. కేవలం వాళ్ళ స్వార్థం కోసమే గ్రామాలను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం వెనుక వైపున ఉన్నటువంటిది ఒక సజీవ సాక్ష్యం చూపిస్తున్నాము. ఇది పంట కాలువ. ఇది పంట కాలువ మాత్రమే కాదు, ఒక కుంటకు నీరు అందించేటువంటి రెగ్యులర్ కాలువ ఇది. ప్రతి ఏటా ఈ కాలువ ద్వారా నీరు వచ్చి ఓ కుంటకు నీళ్లు చేరుతాయి. దాని కింద 150 ఎకరాల ఆయకట్టు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రోడ్డు వేయాలా అన్న కకృతితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి అంటే జెడ్పీటీసీ గురువిరెడ్డి చేసినటువంటి ఈ పని వల్ల ఈ కాలువ మొత్తం కూడా ఇక్కడ క్లోజ్ అయిపోయింది. కనెక్టివిటీ లేకపోవడం వల్ల కుంట మొత్తం నీళ్ళందక ఎండిపోతూ ఉంది. గత 5 ఏళ్లుగా ఆ కుంట కింద సాగులో ఉన్నటువంటి 150 ఎకరాల్లో ఎలాంటి సాగుకు పనికి రాకుండా నీరు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ కుంట కింద పొలాలు చేసుకుని గతంలో హ్యాపీగా తిండి గింజలమైనా పండించుకునేటువంటి రైతులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది ఇక్కడ అసలు? ఇక్కడ చెక్ డ్యామ్ కట్టించారు సార్. చెక్ డ్యామ్ కట్టించిన తర్వాత అక్కడ ఈ శ్మశానం అనేది బూడిపోయింది. శ్మశానం బూడిపోతే మళ్ళీ శ్మశానం వేరేసాటికి మార్చుకోవడానికి ఈ రోడ్డు కావాలని చెప్పేసి కుంటకు వచ్చే కాలువను పూర్తి చేసి రోడ్డు మార్గం చేసుకున్నారు సార్. ఈ రోడ్డు మార్గం చేసుకోవడం వలన కుంటకు నీళ్ళు ఆగిపోయినాయి. మాకు దళిత కుటుంబాలు 110 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబము కనీసం 20 మూటలు 10 మూటలు పండించుకొని బతుకుతా ఉంటున్నాం. ఇప్పుడు ఆ సౌకర్యమే లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. ఇది చేస్తే మాకు చాలా మేలని భావిస్తున్నాం సార్. అంటే ఇప్పుడు వేరే మార్గాలు లేవా ఆ కుంటకు నీళ్లు రావడానికి? వేరే మార్గం ఏం లేదు సార్. ఈ నింటైనా రావాలి, ఆ చెక్ డ్యామ్ నింటైనా రావాలి సార్. ఆ చెక్ డ్యామ్ నుంచి వచ్చేదానికి కూడా వాళ్ళ అక్కడ భూమి గల్ల వాళ్ళు అక్కడ పూర్తి చేసిండ్రు. ఇక్కడ ఆ కాలువ పూర్తి చేసిండు భూమి గల్ల వాళ్ళు. మళ్ళీ ఇక్కడికి వచ్చేకల్లా ఈ శ్మశానానికి రోడ్డు కావాలనే ఉద్దేశంతో ఈ ఉన్న కాలువ పూడ్చడం వల్ల మాకు నీళ్లు రాకుండా ఇబ్బంది పడుతున్నాం సార్. అన్న, మీరు చెప్పండి, ఏం జరిగింది అసలు మీ ఊర్లో? ఎందుకు ఇట్లా అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది? ఇది రాజకీయ అండదండాలు చూసుకొని వాళ్ళ బావ ఆపు చూసుకొని ఇంత చేసింది ఆ మనిషి. ఈ కుంటకు నీళ్లు గిన పోతే 10 మంది లక్షణంగా బతుకుతారు. ఆ మనిషి ఏదో స్వార్థం కోసమే ఈ రోడ్డు వేసుకొని ఆ నీళ్లు లేకుండా చేసిండు. సరే, ఇదంటే పోయింది. ఆ పక్క నుంచి అయినా కానీ ఆ మంచి అయినా తీసి కాలువ తీసి ఇదో బతుకుపోలే ప్రజలకు అని ఆ కాలువ కూడా నీళ్లు కూడా పోనీయకుండా అది తీసినట్టు నువ్వు డబ్బులు తీసుకున్నావు. నువ్వు తిన్నాక ఇప్పుడు అది కూడా లేకుండా చేసేసిండ్రు. అది కూడా నీ మనుషులే కదా, నీ పార్టీ వాళ్ళే కదా. ఎందుకు ఆ పొద్దు తీసేపోతే ఎందుకు తీపించిండ్రు? మళ్ళీ ఎందుకు పూడ్చిండ్రు? అవసరమా? అది వేసినా కానీ తూము ఊరికే నీళ్ళు ఎక్కేది. ఇవి అయితే కుంట ఫుల్గా అలుక్కాడికి ఎక్కుతాయి నీళ్లు. ఈ కాలవే ఉండేదే మేలు. ఎందుకు ఆ కుంట కింద పైరు పండించుకునే వాళ్ళు ఓటర్లు ఇలా వైపు లేరనే ఏ ఉద్దేశమై ఉండొచ్చు? అంటే భయపడి వాళ్ళు ఈ రకరకాలుగా భయపడము చేయడము. అది కూడా కొంత పొలాలు ఆ కుంటలో అవి కూడా సర్వేలు చేసుకుంటారు. అవి ఎంత ఆక్రమించుకునేదో ఏం కథ అయింది తెలియ. అవి కూడా చాలా కుంట ఆక్రమణ గురవుతున్నాయి. అవి ఇక్కడ ఇంటి నీళ్లు పోతే ఆ కుంట నీళ్లు నిండితే వాళ్ళ భూమి మునుగుతాయి అనే ఉద్దేశంతోనేమో ఈ విధంగా జరిగింది. మాకు తెలియదు సార్. మేము ఎవరైనా కుంటను ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతుందా? అవును సార్. మీరు అక్కడికి వచ్చినా కానీ మేము చూపిస్తాం సార్. ఇది మొత్తానికి దీని వెనుక కాంట్రాక్టు పనుల కోసం కకృతి పడ్డం ఒకటైతే, అక్కడ ఏదైతే కుంట ఉందో ఆ కుంట పైన కన్నేసినటువంటి వైసీపీ నాయకులు అక్కడికి నీళ్లు రాకుండా చేస్తే అందులో కబ్జాలకు పాల్పడవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ కాలువను ఇక్కడ కనెక్టివిటీ లేకుండా పూర్తి చేశారు పూర్తిగా. అంటే ఒక 150 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించేటువంటి ఇంత పెద్ద ఆ కుంటను నిర్వీర్యం చేస్తూ నీళ్లు రాకుండా చేసి కబ్జాలకు పాల్పడుతున్నప్పటికీ ఎవరు కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఆ న్యాయం చేసి ఆ దళిత కుటుంబాలకు మేలు జరిగేలా చూడాలని ఇక్కడ ఉన్నటువంటి వారు కోరుతూ ఉన్నారు.